Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. మీ బైక్ గురించి చెప్పండి, అలాగే దీని స్పెసిఫికేషన్స్. Triumph Street Triple R 765. Around 120 PS పవర్ అండి. టార్క్ కూడా మోర్ దెన్ సఫిషియెంట్ ఉంది. 6 స్పీడ్ గేర్ బాక్స్, గేర్లెస్ అప్ షిఫ్ట్, గేర్లెస్ డౌన్ షిఫ్ట్ చేయొచ్చు. Brembo disc brakes, top of the line M50 calipers అన్నమాట. ఈ బైక్ అనేది పోనీ ఎంత టాప్ స్పీడ్ వరకు చేరుతుంది? బైక్ క్యాపబిలిటీ 250 ఈజీగా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. ఏంటి విరాట్ ఇక్కడ ఉన్నాడు అనుకుంటున్నారా? సో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయేది ఒక స్పెషల్ పర్సన్ని. అంటే తెలుగు స్టేట్స్లో ఆటోమొబైల్స్ గురించి, బైకింగ్ గురించి ఒక రెస్పెక్ట్ తీసుకొచ్చిన పర్సన్ అనొచ్చు. సో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే పర్సన్ ఆటోమొబైల్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన డినోస్ వాల్ట్, మన ఫేవరెట్ దినేష్ అన్న. సో అన్న, ప్లీజ్ వెల్కమ్. హలో తమ్ముడు. హాయ్ అన్న, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, బెటర్ దెన్ ఎవర్. సో iDreamలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి అనగానే చలో తమ్ముడు వెల్ డూ ఇట్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ హ్యూజ్ ఆనర్ అండి. ఎందుకంటే iDream లాంటి బిగ్ మీడియా హౌస్ ఇంటూ సో మెనీ ఛానల్స్, డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉన్నా కానీ ఒక సిన్సియర్ ఆటో జర్నలిస్ట్ని మీరు ఫీచర్ చేయాలనుకోవడము నాలాంటి వాళ్ళకి చాలా మోటివేషన్ అనమాట. 10 yearsగా డెడికేషన్ అండ్ డిసిప్లిన్ అండ్ డిలిజెన్స్తో చేస్తున్న ఒక ప్యాషన్ ప్రాజెక్ట్ ఇది. సో ఇన్ని ఇయర్స్ తర్వాత అవార్డ్స్ మెల్లిమెల్లిగా రావడం స్టార్ట్ అయినాయి, మీడియా హౌసెస్ గుర్తించడం స్టార్ట్ అయినాయి. కానీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ తమ్ముడు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు కూడా మా ఇంటర్వ్యూ చేశారు. అండ్ ఈ iDream మీడియాలో మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి ఇంకా లార్జర్ ఆడియన్స్కి మనం రీచ్ అయ్యి ఒక సోషల్ మెసేజ్ పంపేయడానికి మీరు ఇచ్చిన ప్లాట్ఫామ్ని బట్టి మీకు చాలా చాలా థ్యాంక్స్. సో ఆటోమొబైల్స్ అండ్ ఈ ఇండస్ట్రీకి సంబంధించి కామన్ పీపుల్కి ఉన్న ఎజంప్షన్స్ వేరు. దాంట్లో ఒక రాంగ్ వే వెళ్ళిపోతున్న టైంలో, చప్రి అనే ఒక పదం బాగా హైలైట్ అవుతున్న టైంలో 10 years నుంచి మీరు ఉన్నా కూడా ఈ ఇండస్ట్రీలో మీరు ప్రాపర్గా దీన్ని రెస్పెక్ట్ఫుల్గా మార్చాలి. దీంట్లో చాలా మోటివ్ ఉంది. యూత్ని అలాగే దీని మీద ఇష్టం ఉన్న జనాలందరికీ కూడా దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకెళ్లాలని చెప్పేసి మీరు ఇది స్టార్ట్ చేశారని తెలిసింది. సో మీరు ఫేస్ చేసిన అంటే ఒక ఛాలెంజ్, ఇప్పుడు జనాలందరూ కూడా బైకింగ్ అనగానే ఒక నెగిటివ్గా వెళ్ళిపోతుంది అనేది ఈ చప్రి, KTM బైక్లు అనగానే ఇట్లా దీన్ని ఎలా చూస్తారు మీరు? సో పాయింట్ నెంబర్ 1 అండి. సో 10 years బ్యాక్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి బైక్ మీటప్స్ ఉండేది కాదు, బైక్ లాంచెస్ ఉండేవి కాదు, గ్రూప్స్ మీట్ అయ్యేది కాదు, లదాఖ్ వెళ్ళే వాళ్ళు గ్రూప్స్ కమ్యూనిటీ ఫామ్ అయ్యేది కాదు. మా ఒక ఉద్దేశం ఏముండేదంటే, నేను స్టార్ట్ చేశాను, నాతో పాటు 2-3 వేరే క్రియేటర్స్ కూడా స్టార్ట్ చేశారు. సో మా ఒక ఉద్దేశం ఏంటంటే బైకింగ్ కల్చర్ అంటే అది దాంట్లో ఉన్న రెలెవెన్స్, దాంట్లో ఉన్న ఇంపార్టెన్స్. అంటే ఎలా అయితే జనాలు స్ట్రెస్లో డిఫరెంట్ దానికి అడిక్ట్ అయిపోతున్నారు. సో మోటార్ సైక్లింగ్ మీకు చాలా వరకు డీస్ట్రెస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అది ఎలా హెల్ప్ చేస్తుంది? హౌ డస్ ఇట్ యాక్ట్ లైక్ మీడియం ఆఫ్ గెట్ అవే డైమెన్షన్. ఇది నేను హైలైట్ చేయాలి. అంటే ఎవరైతే స్ట్రెస్ఫుల్ లైఫ్స్ లీడ్ చేస్తున్నారో, కొన్ని హర్ట్స్ అండ్ పెయిన్కి గురయ్యారో, వాళ్ళు ఏం చేయాలని అర్థం కానప్పుడు తప్పు దారిలో వెళ్ళకుండా మోటార్ సైక్లింగ్ని ఎంబ్రేస్ చేస్తే ఎలా నేచర్ అంటే గాడ్స్ క్రియేషన్ ఎలా వాళ్ళ గాయాలని మాన్పిస్తుందో ఆ ఒక్క సబ్జెక్ట్ని హైలైట్ రెలెవెన్స్ని హైలైట్ చేయడానికి మనము ఈ 10 year జర్నీ అండి. అండ్ ఇప్పుడు చూస్తే బైక్ మీటప్స్ జరుగుతున్నాయి, బైక్ గ్రూప్స్ కలుస్తున్నారు, కమ్యూనిటీ బిల్డింగ్ అయిపోయింది, జనాలకు అర్థమైపోయింది. మీరు చూస్తే చాలా వరకు స్టార్స్ కూడా, సినీ స్టార్స్ కూడా ఆల్మోస్ట్ ఇయర్లీ వన్స్, వాళ్ళు ఎవరికి అనౌన్స్ చేయరు, ఏం చెప్పరు, కానీ ఇయర్లీ వన్స్ వాళ్ళు లదాఖ్ వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పీస్ ఆఫ్ మైండ్, ఆ డీస్ట్రెస్ టైం అనేది వాళ్ళకి అవసరం. నేను చూసాను, ఇప్పుడు నవదీప్ గారు ఎక్కువ ట్రావెలింగ్ చేస్తుంటారు బైక్ మీద, అది కూడా ఒక ట్రైమ్ టైగర్ అనుకుంటా ఆయన బైక్. అవును. ఆయన ఎక్కువ లడాక్ ట్రిప్స్ వేయడం చూస్తాను. అండ్ మీరు ఒక మాట చెప్పారు, బాయ్స్కి బాధ కలిగినప్పుడు వాళ్ళు బైక్ని
వాళ్ళ బాధ బాయ్స్ ఆర్ గర్ల్స్, బాయ్స్ ఆర్ గర్ల్స్ కూడా. ఎందుకంటే ఇప్పుడు గర్ల్స్ కూడా చాలా మంది దే ఆర్ టేకింగ్ అప్ రైడింగ్. పవర్ఫుల్ నార్మల్ బైక్సే కాదు, పవర్ఫుల్ బైక్స్ వాళ్ళకి బ్రేకప్ అయిన తర్వాత, వాళ్ళ లైఫ్ షాటర్ అయిన తర్వాత, వాళ్ళకి ఏం చేయాలని తోచినప్పుడు, కన్నీళ్లు కారుస్తున్నప్పుడు, వాళ్ళకి ఎప్పుడైతే బైక్ తీసుకొని అలా బయలుదేరుతారో, మనలాంటి సహోదరులు వాళ్ళు కలుస్తారు, వాళ్ళని చియరప్ చేస్తారు. అంటే ముక్కు మొహం తెలియని వాళ్ళు, ఎటువంటి కాస్ట్, కమ్యూనిటీ, క్లాస్ ఫీలింగ్ లేని ఒక ప్రపంచం అంటే అది మోటార్ సైక్లింగ్. తమ్ముడు మీరు చూడండి, గమనించండి, ఇక్కడ నుంచి హైదరాబాద్ సౌత్ నుంచి వెళ్ళినా కానీ, నార్త్ నుంచి వచ్చినా కానీ, ఎవరికన్నా ఏ అబ్బాయికన్నా అమ్మాయికన్నా ఇబ్బంది అవుతుందంటే వెంటనే మన కమ్యూనిటీ వచ్చేస్తుంది. ఆ కమ్యూనిటీలో హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, సిక్ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి చూస్తారు. కానీ అసలు ఈ కాస్ట్, ఆ కమ్యూనిటీ, అసలు ఆ మాటనే రాదండి. మోటార్ సైక్లింగ్ కమ్యూనిటీ ఈజ్ సచ్ అ పవర్ఫుల్ ఫోర్స్. అక్కడ ఇదంతా పక్క జరిగిపోతాయి. ఓన్లీ హ్యుమానిటీ ఈజ్ అండర్స్టూడ్. సో అంత ఒక వండర్ఫుల్ కమ్యూనిటీని జనాలందరికీ పరిచయం చేయాలనే ఒక ఉద్దేశంతో మనం ఈ ఛానల్, ఈ జర్నీ, ఇదంతా అఫ్ కోర్స్ ఆ ప్యాషన్ ప్రాజెక్ట్ అలా నడిచింది. జనాలకి కనెక్ట్ ఎస్టాబ్లిష్ అయింది, వాళ్ళు తెలుసుకున్నారు, ఎక్స్పీరియన్స్ చేశారు. సో అది ఇప్పుడు లైఫ్ స్టైల్లో ఒక భాగం అయిపోయింది. అవును. సో ఇంకా చాలా విషయాలు మాట్లాడాలన్నా, ఈ లోపు మనం ఒకసారి మీ బైక్, మీ ఫేవరెట్, మీ లవ్, దీని గురించి తెలుసుకుందాము. సో మీ బైక్ గురించి చెప్పండి. అలాగే ముఖ్యంగా మీరు బైకింగ్ స్టార్ట్ చేశాక ఎన్నో బైక్స్ రైడ్ చేసి ఉన్నారు. దీని స్పెషాలిటీ ఏంటి? ఇది ఎన్నో బైక్, దీని స్పెషాలిటీ ఏంటి? దీని మీద మీకు మెమరీస్ ఏంటి? అలాగే దీని స్పెసిఫికేషన్స్, షూర్, పూర్తి డీటెయిల్స్. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయంఫ్ స్ట్రీట్ RRR 765. ఓకే. సో దీని ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఏదైతే MotoGP అనే ఒక పినకల్ ఆఫ్ రేసింగ్ ఉందో, దాంట్లో మనకి MotoGP క్లాస్ ఉంటుంది, Moto2 క్లాస్ ఉంటుంది, Moto3 క్లాస్ ఉంటుంది. Moto3 క్లాస్ అనేది అరౌండ్ 300 to 400 cc కేటగిరీ అనమాట. సో ఆ కేటగిరీలో రేస్ చేసే వాళ్ళు ఉన్నారు. Moto2 క్లాస్ అనేది ఈ 765 cc, ఈ 700 to 800 cc క్లాస్ అనమాట. సో ఈ క్లాస్లో ఆ Moto2 ఇంజిన్స్ సప్లై చేసేది ఇదే ఇంజిన్ అనమాట. ఇన్ఫాక్ట్ ఇట్ ఇస్ సేమ్ Moto2 డిరైవ్డ్ ఇంజిన్ ఈ బైక్లో మనకి ఇవ్వబడింది. అఫ్ కోర్స్ అది రేసింగ్ కోసం రేస్ స్పెక్ ఇంజిన్. అది దీన్ని కొంచెం డౌన్ ట్యూన్ చేశారు. సో అది 140 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది 120 PS పవర్ చేస్తుంది. i20 N-Line కార్ ఉంటుందండి, i20 N-Line కారు, దానికి ఇచ్చే పవర్ ఇప్పుడు దీనికి ఉంది. ఎగ్జాక్ట్లీ. సో 120 PS పవర్, కానీ దాని వెయిట్ కూడా ఎంత తమ్ముడు, మనకి ఆల్మోస్ట్ 1112. నా దగ్గర ఉండేది N-Line. సో N-Line N8 ఉండేది మన దగ్గర. సో అది ఆల్మోస్ట్ 1300 కిలోస్ ఉంటుంది. ఓకే, 1300 కిలోస్ ఉన్నప్పుడు ఇది కేవలం మీకు 165 కిలోస్ డ్రైవ్ వెయిట్. ఓకే, 1300 కిలోస్కి 120 PS, 165 కిలోస్కి డ్రైవ్ వెయిట్కి అదే 120 PS. అంటే పవర్ టు వెయిట్ రేషియో ఎలా అంటే మీరు చూసారు కదంటే, ఎంత బండి ఎంత ఈజీగా లేస్తుందో, అది అంత ఎఫర్ట్లెస్ అనమాట. అంత పవర్ ఉంది దీంట్లో. మీరు గ్లింప్స్ లో చూడొచ్చు అన్న వీలీ చేయడం కానీ, అంటే విత్ ప్రొటెక్టివ్ గేర్. సో అది కూడా మాట్లాడదాము. సో ఒకసారి బైక్ స్పెసిఫికేషన్స్ అంటే నేను చెప్పినట్టు దీనిది అరౌండ్ 120 PS పవర్ అండి. టార్క్ కూడా మోర్ దెన్ సఫిషియెంట్ ఉంది. 6 స్పీడ్ గేర్ బాక్స్, క్విక్ షిఫ్టర్ అండ్ బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్. అంటే క్విక్ షిఫ్ట్, గేర్లెస్ అప్ షిఫ్ట్, గేర్లెస్ డౌన్ షిఫ్ట్ చేయొచ్చు. స్లిప్పర్ క్లచ్ ఉంది, రైట్ బై వైర్ ఉంది, ప్లస్ దాంతోపాటు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అన్న ఇది ఒకసారి చెప్తారా? సో జాయ్స్టిక్ లా ఉంది ప్రాపర్. అవును. సో మనం ఇప్పుడు క్లస్టర్ ఓపెన్ చేయగానే మనకి ట్రయంఫ్ బ్రాండింగ్ అనేది ఉంది. ఒక చిన్న TFT కన్సోల్ ఇక్కడ ఉంది, డ్యూయల్ డిస్ప్లే అనమాట. ఒకటి LCD కన్సోల్. ఈ LCD కన్సోల్లో మనకి రెవ్ కౌంటర్, అంటే RPM ఎంత వెళ్తున్నాం అనేది 14,000 RPM వరకు రెవ్ అవుతుంది. సో ఇట్స్ అ ప్రాపర్ మిడిల్ వెయిట్ స్పోర్ట్ మెషిన్ అనమాట. స్పోర్ట్ బైక్ అని చెప్పొచ్చు, రెవ్ హ్యాపీ స్పోర్ట్ బైక్. ఫ్యూల్ గేజ్ అనేది ఉంది, స్పీడోమీటర్ ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి గేర్ ఏ గేర్లో నడిపిస్తుంది, ఇప్పుడు న్యూట్రల్లో ఉంది కాబట్టి న్యూట్రల్ చూపిస్తుంది, ఫస్ట్ గేర్ అంటే ఫస్ట్ చూపిస్తుంది. ఇక్కడ మనకి క్లాక్ చూపిస్తుంది అండ్ డేట్ అనేది మనకి చూపిస్తుంది. సో ఇదే మనం మెయిన్ మెనూలోకి వెళ్ళాలంటే ఈ డౌన్ ఆరో ప్రెస్ చేయగానే మనకి మెయిన్ మెనూ హైలైట్ అవుతుంది. సో మెయిన్ మెనూలో ఈ టిక్ బటన్ కొట్టంగానే మనకి రైడింగ్ మోడ్స్ అనేది వస్తాయి. ఈ రైడింగ్ మోడ్స్ మీరు చూసినట్లయితే దీంట్లో రెయిన్, రోడ్, స్పోర్ట్ అండ్ రైడర్. రెయిన్లో మీకు ఏమవుతుందంటే, మనకు వర్షం పడినప్పుడు, వెట్ రోడ్స్ ఉన్నప్పుడు, రోడ్ సరిగ్గా లేనప్పుడు పవర్ అనేది కొంచెం వాళ్ళు ఇంకా కంటైన్ చేస్తారు. తగినట్టు ఎక్కువ పవర్ రేర్ వీల్కి వెళ్ళకుండా కొంచెం లెస్ వీల్ స్పిన్ ఉండేటట్టు అది ఇచ్చేస్తుంది. దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, ABS ఉంది, రెండు గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. అండ్ సో రెయిన్లో మీకు మ్యాక్సిమైజ్డ్ ABS, మ్యాక్సిమైజ్డ్ ట్రాక్షన్ కంట్రోల్, ఇంటర్వెన్షన్ అనేది ఉంటుంది. రోడ్ మోడ్లో ఇట్స్ మిక్స్ ఆఫ్ బోత్ అనమాట. మరీ ఇంటర్వెన్షన్ ఉండదు, మరీ ఇంటర్వెన్షన్ లేకుండా కూడా ఉండదు. రెండు మిక్స్ చేసి మీకు కరెక్ట్గా బ్యాలెన్స్డ్ పవర్ డెలివరీ అనేది, బ్యాలెన్స్డ్ టార్క్ డెలివరీ అనేది వస్తుంది. స్పోర్ట్లో ఏమవుతుంది, మీకు ట్రాక్షన్ కంట్రోల్ కొంచెం తగ్గిపోతుంది అనమాట.
ఏబిఎస్ ఇంటర్వెన్షన్ కూడా కొంచెం లేట్గా ఇంటర్వ్యూన్ అవుతుంది. సో సచ్ దట్ మీకు ఆ థ్రాటిల్ రెస్పాన్స్ పవర్ మీకు ఎక్స్పీరియన్స్ చేసి ఆ రష్ అడ్రినలిన్ రష్ మీరు ఎక్స్పీరియన్స్ చేసేటట్టు. రైడర్లో ఏంటంటే మీరు రైడర్లో పోయి మొత్తం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏబిఎస్ మ్యాప్ ఉంది, ఇది రోడ్ మోడ్లో ఉంది, ఇది మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మ్యాప్ ఇంజిన్ మ్యాప్, ఇది రెయిన్ అంటే మనకి థ్రాటిల్ రెస్పాన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అంటే బండి కొత్తగా కొన్న వాళ్ళకి అలవాటు లేదు, కొంచెం ఇంత పవర్ హ్యాండిల్ చేయలేమంటే ఫస్ట్ రెయిన్లో పెట్టుకొని వాళ్ళు ఫస్ట్ దానికి అలవాటు పడి దాని తర్వాత రోడ్ మోడ్లో పెట్టుకొని ఆ అగ్రెషన్కి అలవాటు పడి లాస్ట్కి మనం స్పోర్ట్లో పెట్టుకోవచ్చు అనమాట. ట్రాక్షన్ కంట్రోల్ కూడా 3 డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. రెయిన్, రోడ్, స్పోర్ట్ అంటే లీస్ట్ ఇంటర్వెన్షన్, రెయిన్ అంటే మ్యాక్సిమం ఇంటర్వెన్షన్, అంటే ఎక్సెస్ వీల్ స్పిన్ కాకుండా కాపాడుతుంది. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఒక కార్నర్ తీసుకుంటున్నాం తమ్ముడు, కార్నర్ తీసుకుంటున్నప్పుడు ఫుల్ థ్రాటిల్ ఇచ్చేసారు, అది ఒక మిస్టేక్. సో మనకి ఎస్పెషల్లీ వెట్ సర్ఫేస్ ఉందనుకోండి, ఆ వీల్ స్పిన్ ఈ పవర్కి 120 PS పవర్కి వీల్ స్పిన్ అయ్యి అక్కడనే కొట్టేస్తుంది, కింద పడిపోతుంది, స్కిడ్ అయ్యి కింద పడిపోతాం. ట్రాక్షన్ కంట్రోల్ ఉండడం వల్ల ఆ వీల్ స్పిన్ అది కంట్రోల్ చేస్తుంది. సో ఎక్సెస్ వీల్స్ నువ్వు థ్రాటిల్ ఎక్కువ ఇచ్చేసినా అది థ్రాటిల్ దానికి పంపించదు, ఆ పవర్ పంపించకుండా ఆ వీల్ స్పిన్ కంట్రోల్ చేసి నువ్వు కింద పడిపోకుండా కాపాడుతుంది. దట్ ఈస్ హౌ ట్రాక్షన్ కంట్రోల్ వర్క్స్. అదేవిధంగా ఏబిఎస్, అదే కార్నర్లో నువ్వు వెళ్తున్నావు, సడన్గా ఏదో నీకు బ్రేక్ అప్లై చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, కుక్కనో పిల్లినో ఏదో అడ్డం వచ్చేసింది, మిడ్ కార్నర్ నువ్వు బ్రేక్ కొడితే ఖచ్చితంగా వీల్ లాక్ అయ్యి నువ్వు మళ్ళీ స్కిడ్ అయ్యి కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అది కాకుండా కాపాడేది నీకు ఏబిఎస్ అనమాట. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీల్ లాక్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. చాలామంది ఇప్పటికి కూడా ఏబిఎస్ అంటే యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే వీల్ లాక్ కాకుండా కాపాడుతుంది. సో అదొకటి. సో దీని నుంచి మనం బయటకు వచ్చేసాం. ఇప్పుడు మనము బైక్ సెటప్లోకి వెళ్తే టీఎస్ఏ అంటే ట్రయంఫ్ షిఫ్ట్ అసిస్ట్, దట్ మీన్స్ క్విక్ షిఫ్టర్ అనమాట. అంటే గేర్ ఇది క్లచ్ యూజ్ చేయకుండానే మీరు అప్ షిఫ్ట్ డౌన్ షిఫ్ట్ చేసుకోవచ్చు. అది ఎనేబుల్ ఏం ప్రాబ్లం ఉండదు, ఏం లేదు. మినిమం మీరు ఫుల్ థ్రాటిల్ పెట్టుకొని గేర్ షిఫ్ట్ చేయాలి యాక్చువల్గా, అప్పుడే అది షిఫ్ట్ అప్ అవుతుంది. రెవ్ కౌంట్ డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు కూడా అది రెవ్ మ్యాచింగ్ చేసుకుంటుంది. ఎందుకంటే డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే నీ వీల్ ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది, ఇంజిన్ ఏమో బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇంజిన్ బ్రేకింగ్ అప్లై అయ్యేటప్పుడు రేర్ వీల్ స్పిన్ ఇంజిన్ బ్రేకింగ్ మ్యాచ్ కాకపోతే బండి రేర్ వీల్ లాక్ అయ్యి బండి మనని ఇసిరి కొట్టేస్తుంది. వీల్ గో లిటరలీ పోల్ వాల్ట్లో పడినట్టు ఎగిరి పడతాం అనమాట. అది కాకుండా మనకి స్లిప్పర్ క్లచ్ డౌన్ షిఫ్ట్స్లో పనిచేస్తుంది, అండ్ ఆ రేర్ వీల్ స్పిన్ అండ్ ఇంజిన్ బ్రేకింగ్ మ్యాచ్ అయ్యేటట్టు ఇది రెవ్ మ్యాచింగ్ చేసుకుంటుంది డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు. సో అది కూడా ఆటో బ్లిప్పర్ యొక్క ఫంక్షన్. సో దాంతోపాటు మనకి ట్రిప్ సెటప్, డిస్ప్లే డిఫరెంట్ టైప్ ఆఫ్ సెటప్ కావాలంటే అది వేసుకోవచ్చు. సో అలా మనకి ఇక్కడ కన్సోల్ ఇది ఉంది, ముందు ఎల్ఈడి లైట్స్, ట్విన్ ఎల్ఈడి లైటింగ్ ఉంది, ప్లస్ మనకి డిఆర్ఎల్స్ ఉన్నాయి. ఇది వీళ్ళ సిగ్నేచర్ డిజైన్ స్టైలింగ్ అనమాట. మీరు ఆ ఫ్రంట్ డిజైన్ గురించి చెప్పండి, అంటే ఎంత ఆర్టిస్టిక్ గా ఉంటుంది అంటే నాకు ఒక యాంట్ మ్యాన్ సినిమాలో ఆ హెల్మెట్ చూసినట్టు ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, దీన్ని బగ్ ఐడ్ హెడ్ ల్యాంప్స్ అంటారు. ఇది వీళ్ళ సిగ్నేచర్ డిజైన్ లాంగ్వేజ్ అండి. ఫస్ట్ నుంచే ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఒక డిజైన్ లాంగ్వేజ్. ఈ ట్విన్ బగ్ ఐ ఇది దీంట్లో ఎల్లో కలర్ కూడా వస్తుంది, దాన్ని బంబుల్ బీ అనే పిలుస్తారు, ఎందుకంటే చూడడానికి అసలు బంబుల్ బీ లెక్కనే ఉంటుంది. అండ్ ఈ చిన్న ఫ్లై స్క్రీన్ ఉంది కదా, ఇది కూడా దీనికి ఒక ఫంక్షన్ ఉందండి. యాక్చువల్గా మన నంబర్ లైసెన్స్ ప్లేట్ ఇక్కడ వచ్చింది కానీ ఇక్కడ రాకూడదండి. ఇది విండ్ డిఫ్లెక్షన్ కోసం ఇవ్వండి, చిన్న ప్లేటే కానీ ఇది ఇట్ విల్ ఛానల్ ద విండ్ అరౌండ్ ద రైడర్. అంటే కంప్లీట్ ఏరోడైనమిక్స్ అనేది ఎఫిషియన్సీ విత్ లోయెస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ డ్రాగ్. చూడండి పౌడర్ కోటెడ్ ఫినిష్ ఎంత స్పార్కిల్ అవుతుంది చూడు. సో అటెన్షన్ టు డీటెయిల్, ట్రయంఫ్ అంటేనే వాళ్ళు టాప్ నాచ్ బిల్డ్ క్వాలిటీ ఇస్తారు. సెపరేట్ ఫంక్షన్ ఫోక్స్ మీ కంప్రెషన్ రీబౌండ్ డాంపింగ్ కి షో అది SFF సెపరేట్ ఫంక్షన్ ఫోక్స్, బిగ్ పిస్టన్ ఫోక్స్ అంటే మీకు ఆల్మోస్ట్ 43 mm USD ఫోక్స్ అనమాట. సో మనము అగ్రెసివ్ గా రైడ్ చేసిన ఇందాక మనం వీలీలు కొట్టే మనం చేసినప్పుడు కూడా అది ఆ కంట్రోల్ ని అది ప్రొవైడ్ చేస్తుంది. అదే విధంగా మన డిస్క్ బ్రేక్స్, బ్రెంబో డిస్క్ బ్రేక్స్, టాప్ ఆఫ్ ద లైన్ M50 క్యాలిపర్స్ అనమాట. డ్యూయల్ డిస్క్, ఫ్రంట్ డ్యూయల్ డిస్క్, వెనకాల కూడా డిస్క్ బ్రేక్ ఉంది, అండ్ స్విచబుల్ ABS ఉంది. అండ్ ఇది M50 అనేది ఆల్మోస్ట్ టాప్ లెవెల్. దీనికి పైన ఉన్నది బ్రెంబో స్టైల్ ఎమాస్ అంటారు. సో దీనిలో 2 మోడల్స్ వస్తాయి, ఇది RS అనేది వస్తుంది. RS లో ఇంకా ఒక 2 లక్షలు ఎక్కువ, ఎందుకంటే దాంట్లో ఓలిన్ సస్పెన్షన్ వస్తుంది. దీంట్లో కూడా సస్పెన్షన్ మంచిదే, ఫ్రంట్ అండ్ షో సస్పెన్షన్ వస్తుంది. సస్పెన్షన్ కాస్ట్ ఎంత ఉండొచ్చు అన్న?
సో అది ఓలిన్ సస్పెన్షన్ ఓన్లీ రేర్ సస్పెన్షన్ 1.5 lakhs ఉంటుంది. ఓకే. సో ఫ్రంట్ కూడా 1200లో స్పీడ్ ట్రిపుల్ 1200 అని ఒకటి వస్తుంది. దాంట్లో ఫ్రంట్ ఓలిన్స్ వెనకాల ఓలిన్స్. ఇది స్ట్రీట్ ట్రిపుల్, అది స్పీడ్ ట్రిపుల్. స్పీడ్ ట్రిపుల్ 1200cc. ఓకే. ఇదేమో 765cc. ఇంకోటి దీంట్లోనే ఆర్ఎస్ వర్జన్ వస్తుంది. ఆర్ఎస్లో ఏంటంటే మనకి ఫ్రంట్ సస్పెన్షన్ సేమ్ ఉంటుంది, వెనకాల మాత్రం ఓలిన్స్ వస్తుంది. సో ఓలిన్ సస్పెన్షన్ ఒక్కటే 1.5 lakhs ప్లస్ బ్రెంబో బ్రేక్స్ లో ఇది M50 క్యాలిపర్స్ అంటారు. అది దాంట్లో స్టైల్ మాస్ అని వస్తాయి. అది ఇంకా ఒక గ్రేడ్ ఎక్కువ, ఆల్మోస్ట్ క్లోజర్ టు మోటో జీపీ టెక్నాలజీ. సో ఆ బ్రేక్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. సో అవి రెండు కలిపితేనే 2 లక్షలు అయిపోయినాయి. సో ఆ 2 lakhs అనేది అక్కడ మనకి సరిపోతుంది. టైర్స్ ఇప్పుడు దీంట్లో మనకి కాంటినెంటల్ రోడ్ టైర్స్ వస్తాయి. ఓకే. సో ఇది ప్రాపర్ మన రోడ్ యూస్ కోసం, డైలీ యూస్ కోసం. దాంట్లో సూపర్ కోర్సా టైర్స్, పిరేలి సూపర్ కోర్సా టైర్స్, ఆ 2 టైర్స్ కలిపితేనే మీకు 45,000-50,000 అయిపోతుంది ఫ్రంట్ అండ్ రైర్ రీప్లేస్ చేయడానికి. ఇంకోటి ఎందుకు నేను ఈ మోడల్ ప్రిఫర్ చేశానంటే ఇది మన డైలీ యూస్ కి బెస్ట్ అండి. ఓకే. అది ఎస్పెషల్లీ ట్రాక్ యూస్ కి. అంటే ట్రాక్ మీద యూస్ చేసే టైర్స్ డిఫరెంట్ ఉంటాయి. దాని ట్రెడ్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది. కాంపౌండ్ సాఫ్ట్ కాంపౌండ్ టైర్ ఉంటుంది. నేను చూసాను అంటే ఈ థ్రెడ్స్ ఏ ఉండవు కదా. అది స్లిక్ టైర్స్. ఓకే. అవి స్లిక్ టైర్స్ అంటారు. అది ఇంకా ఓన్లీ ప్యూర్ రేసింగ్ కోసం. ఓకే. ఈ సూపర్ కోర్సా టైర్స్ ఏంటంటే ట్రాక్ పైన మాక్సిమం గ్రిప్ ఇస్తుంది, ప్లస్ మనం రోడ్ పైన వాడుకోవచ్చు. కాకపోతే దాంట్లో వేర్ అండ్ టేర్ మన ఇండియన్ రోడ్స్ లో మిగతా ఈ టైర్స్ మీకు 10,000 కిలోమీటర్లు వస్తే లైఫ్, అది 5,000 వస్తుంది అంటే 5,000కే వేర్ ఆఫ్ అయిపోతుంది. ప్లస్ మీకు రీప్లేస్మెంట్ కాస్ట్ దగ్గర దాపు 45,000-50,000 పెట్టాలి. 2 టైర్లు కలిపి ఫ్రంట్ అండ్ రైర్. సో ఇది చాలా రీజనబుల్ గా మీకు ఇదైపోతుంది. సో ఆల్మోస్ట్ ఇది వెనకాల కూడా మనకి ఫ్యాట్ టైర్, మనకి ఇది 180 సెక్షన్ టైర్ అనుకుంటాను వెనకాల. సో అదొక విషయం మీరు గమనించాలి. షిఫ్ట్ అసిస్ట్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఓవరాల్ ఫిట్ ఇప్పుడు సీట్ కూడా మీరు చూడండి, ఇది ఫ్లాట్ సీట్ అండి. సో మీరు కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు, కంఫర్టబుల్ గా రైడ్ చేయొచ్చు. హ్యాండిల్ బార్ కూడా 12 mm వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. ఇది లేటెస్ట్ జెన్ మోడల్ 24 మోడల్ కాబట్టి వైడర్ హ్యాండిల్ బార్, అప్రైట్, ఫెటిగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్. షిఫ్ట్ చేయాల్సిన క్లచ్ తో పని లేదు. టప్ప అప్ షిఫ్ట్ డౌన్ షిఫ్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. థ్రాటిల్ రెస్పాన్స్ బీవర్చం. మనం నెమ్మది నడిపించాలంటే నెమ్మది నడిపించుకోవచ్చు, ఫాస్ట్ నడిపించాలంటే ఫాస్ట్ నడిపించుకోవచ్చు. అంత వర్సటైల్ మెషిన్ అండి. మీరు 50 అంటే 5th గేర్ లో మీరు 40-50లో ఉన్నా కానీ ఇంజిన్ నాకింగ్ ఉండదు. అదే 5th గేర్ లో మీరు లాగారంటే అలా లేచిపోతుంది బండి. ఎందుకంటే దాంట్లో టార్క్ అలా ఇచ్చారు. ఫ్రమ్ 3000 RPM 90% ఆఫ్ టార్క్ ఇస్ అవైలబుల్. సో ఆ టార్క్ కర్వ్ ఉండడం వల్ల మనకి చాలా మంచి ఎంగేజింగ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ మనము పొందుకుంటాం. సో గ్రాబ్ రైల్స్ ఉన్నాయి. సో మనం ఎక్కడైనా వైజాగ్ వెళ్ళాలి, చిన్న రోడ్ ట్రిప్ వేయాలి, చెన్నైకి వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి, ఒక చిన్న టైల్ బ్యాగ్ వేసుకొని దీనికి అన్ని ఇది చేసుకొని చిన్న టూర్ వేసేసి వచ్చేయచ్చు హ్యాపీగా. సో 17 లీటర్ ట్యాంక్ ఇచ్చాడు దీంట్లో. సో యూజువలీ ఈ స్పోర్ట్ బైక్స్ లో ట్యాంక్ చిన్నగా ఇస్తారు. సో 17 లీటర్ ట్యాంక్ అండ్ మైలేజ్ కూడా చాలా చాలా బాగా వస్తుందండి. అంటే అనుకుంటారు 10-12 ఇస్తుంది అలాగే అనుకుంటారు, కానీ కనీసం ఆల్మోస్ట్ మీకు 17-18 మైలేజ్ వస్తుంది మీరు పద్ధతిగా నడిపిస్తే. కరెక్ట్ RPM, కరెక్ట్ గేర్ మెయింటైన్ చేస్తే. మళ్ళీ స్పీడ్ వెళ్ళకూడదు అనుకుంటారు, కానీ తగ్గ RPM వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, మీరు మరీ 5th గేర్ లో 50లో వెళ్ళారు అనుకోండి, అప్పుడు మైలేజ్ రాదు. ఆ 5th గేర్ లో ఇది వెళ్ళాల్సింది దగ్గర 100. సో ఆ 90-100 లో మీరు క్రూజ్ చేసుకుంటూ, లేదంటే 100-120లో మీరు క్రూజ్ చేసుకుంటూ వెళ్ళారు 6th గేర్ లో, అంటే మీకు బెస్ట్ మైలేజ్ వస్తుంది. అండ్ అన్న ఇప్పుడు దీని మీద టాప్ స్పీడ్ ఎంత వెళ్ళారు మీరు? టాప్ స్పీడ్ వెళ్ళాలండి, అది ఇక్కడ చెప్తే బాగోదు. కానీ నా సజెషన్ ఏంటంటే కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు మనము ఇది కూడా రిలీజ్ చేసింది ఒక ఆల్మోస్ట్ ఎంటీ రోడ్. సేఫ్టీ గేర్ వేసుకోవాలి, 4-5 కంట్రోల్ చేయడానికి ఉండాలి. అంటే ట్రాఫిక్ లేని ఒక చోటుకి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్స్కర్ట్స్ లో వెళ్ళాలి, ఎక్కడ ట్రాఫిక్ లేదో, ట్రాఫిక్ వస్తుందా లేదా చూసుకోవడానికి 2-3 ఉండాలి. అండ్ ఫుల్ సేఫ్టీ గేర్లు ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏమైతుందో తెలియదండి. మొన్న ఒక మీడియా రైడ్కి వెళ్ళాను నేను, KTM మీడియా రైడ్కి. అక్కడ బైక్ నడిపిస్తూ థ్రాటిల్ ఫుల్ థ్రాటిల్ అయిపోయింది. థ్రాటిల్ జామ్ అయిపోయింది. ఎందుకంటే దీంట్లో అయితే మీకు నాకు తెలిసి థ్రాటిల్ కేబుల్ ఉన్నట్టుంది దీనికి. దాంట్లో రైట్ బై వైర్. సో రైట్ బై వైర్ ఉండడం వల్ల నీకేమైందంటే బండి ఎలక్ట్రానిక్ థ్రాటిల్ ఇది పొజిషనింగ్ సెన్సర్ ఉంటుంది దాంట్లో. సో దాని ప్రకారంగా అది యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. సో అదేమైంది, సడన్ గా ఒక జంప్ చేయగానే ఫుల్ థ్రాటిల్ పిన్ అయిపోయింది, వెళ్ళి డైరెక్ట్ చెట్టుకు గుద్దుకున్నా. ఈ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు రైట్ బై వైర్ కి మీరు, సో దీంట్లో మనకి మెకానికల్ కేబుల్ ఉంటుంది తమ్ముడు. సో అది థ్రాటిల్ రెస్పాన్స్ ని అది ECUకి పంపించి మనకి ఆ పవర్ అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. దాంట్లో థ్రాటిల్ పొజిషన్ సెన్సర్ ఉంటుంది. ఆ సెన్సర్ ఇది ఆ డేటాని, ఆ థ్రాటిల్ ఎంత ట్విస్ట్ చేస్తున్నాం అనేది ECUకి పంపించిన తర్వాత ఆ పవర్ అవుట్పుట్ ని డెలివర్ చేస్తుంది. సో ఒక నానో సెకండ్ లేటెన్సీ ఉంటుంది. ఇది మెకానికల్ కేబుల్ కాబట్టి ఇన్స్టెంట్ టార్క్, మనకి ఇన్స్టెంట్ థ్రాటిల్ రెస్పాన్స్ ఉంటుంది. దాంట్లో ఒక్క నానో సెకండ్ డిలే ఉంటుంది. అది కొంచెం అలవాటు పడాలి జనాలకి.
సో మీరు కేటీఎం చూసారంటే యూజువల్లీ డ్యూక్ 390 దీంట్లో కూడా మనకి రైట్ బై వైర్ ఇస్తున్నారు. దాంట్లో ఒక్క నానో సెకండ్ ఇట్లా జట్కా ఇచ్చి మనకి పుల్ చేస్తుంది అనమాట. సో అది జనాలకి అర్థం అవ్వాలి. సో వాళ్ళు ఏమంటారు, అరే బైక్ ఇంత పవర్ ఉంది అంటే, బైక్ నీకు అర్థం అవ్వాలి ఫస్ట్. బైక్ ప్రాబ్లం కాదు ఎప్పుడు కూడా, నువ్వు రైడర్గా నువ్వు ఆ పవర్ కంటైన్ చేయగలుగుతున్నావా లేదా, అది ఇంపార్టెంట్. అండ్ చప్రి బైక్ అనేది ఏముండదు, చప్రి రైడర్ ఉంటాడు. బైక్ ఇస్ నెవర్ చప్రి. ఎందుకంటే వాడికి నువ్వు ఈ బైక్ ఇవ్వు, రేపు 10R ఇవ్వు, బూసా ఇవ్వు, వాడు అదే పనులు చేస్తాడు, వేరే పనులే చేస్తాడు. ఎందుకంటే వాడి మెంటాలిటీ అట్లాంటిది. ఎందుకంటే యూట్యూబ్ అయి ఉండొచ్చు, డిజిటల్ మీడియా అనేది ఒక బిగ్ పవర్ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందన్న. అది మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు దీంట్లో రెస్పెక్ట్ తీసుకొస్తుంటే, సేమ్ జానర్లో ఉన్న కొంతమంది దీని మీద సేమ్ అదే ఆ టైటిల్ చప్రి అనే టైటిల్ని మళ్ళీ ఇంకా వాళ్ళ ఏజ్ చిన్నది పెద్దనేం లేదు. సో అలా చాలా మంది వ్యూస్ కోసం చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సో మీరు కూడా ఒక రైట్ ఇన్ఫ్లుయెన్సర్ని సపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అడగకపోయినా మళ్ళీ చాలా మంది స్ట్రీట్ ట్రిపుల్ అనగానే, ట్రైంప్ బైక్ అనగానే కుర్రవాళ్ళందరూ అడగమనే క్వశ్చన్ ఇది. అంటే ఈ బైక్ అనేది పోనీ ఎంత టాప్ స్పీడ్ వరకు చేరుతుంది, బైక్ క్యాపబిలిటీ 250 ఈజీగా వెళ్తుంది. 250 వరకు 250 ఈజీగా వెళ్తుంది. ట్యూన్ చేస్తే ఇంకా పైకి కూడా వెళ్తుంది. ఎందుకంటే నేను చెప్పిన మోటో 2 క్లాస్ వెహికల్ కాబట్టి మీరు దీంట్లో ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ చేసి ఇంజిన్ మ్యాప్ ట్యూన్ చేసి పెడితే ఆల్మోస్ట్ మీకు 300 వరకు వెళ్ళిపోతుంది. సో అన్న ఇప్పుడు బైక్ గురించి తెలుసుకున్నాము, బట్ మీ స్టైల్ ఆఫ్ రైడింగ్ అనేది మా అందరికి తెలుసు. సేఫ్టీ ఫస్ట్ ప్రియారిటీ, సేఫ్టీకి. సో మీరు వేసుకున్న గేర్ గురించి కాస్త మన హెల్మెట్ గురించి, ఏజీవి అది కూడా ఇప్పుడు బైక్లో ట్రాంప్ అలాగో ఒక బ్రాండ్, హెల్మెట్స్లో ఏజీవి. చాలా మందికి బైక్ గురించి తెలిసిన నాలెడ్జ్ హెల్మెట్స్ గురించి ఉండదు. సో దాని గురించి కూడా ఒక్కసారి. అండ్ బై ద వే ఇందాకే మనం ఒకసారి మాట్లాడుకుంటున్నప్పుడు హెల్మెట్ మా ఫ్రెండ్ చూసి ఎంత ఉంటుందన్న అంటే ఒక చిన్న ఇది జరిగింది అనమాట. సో కామెంట్ చేయండి, హెల్మెట్ ప్రైస్ మీరు ఎంత అనుకుంటున్నారో. ఏజీవి పిస్తా GPRR. ఓకే. మ్యూజియం ఎడిషన్, లిమిటెడ్ ఎడిషన్ విత్ వాలంటీనో రాసి సిగ్నేచర్ ఇక్కడ ఉంది. ఓకే. ప్లస్ ఇక్కడ ఎంత లిమిటెడ్ ఎడిషన్ అనేది ఇక్కడ రాసింది. మనది 120 నంబర్ అనమాట. అవుట్ ఆఫ్ 20th హెల్మెట్ ఇది అవుట్ ఆఫ్ 2500 హెల్మెట్స్ మేడ్ వరల్డ్ వైడ్. ఓకే. సో అలా. సో ఒకటండి, సేఫ్టీ పరంగా రాగానే చాలా ఇంపార్టెంట్ విషయము, యవనస్తులు ప్రాణాలు కోల్పోయేది హెల్మెట్ మాత్రం వేసుకోవడం మాత్రం ఇంపార్టెంట్ కాదు, స్ట్రాప్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మోస్ట్ 90% బెటర్ కదా స్ట్రాప్. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే హెల్మెట్ ఏదో ట్రాఫిక్ పోలీస్ కోసం పెడుతున్నాము అనే ఒక ఫీలింగ్ వచ్చేసిందండి. లేదండి, ట్రాఫిక్ వాళ్ళు కష్టపడేది ఒక ప్రాణంని కాపాడితే చాలు. ఒక్క ప్రాణాన్ని కాపాడితే అసలు మీరు ఎప్పుడన్నా మన టీవీలో చూస్తాము, ఇన్స్టాగ్రామ్ రీల్లో చూస్తాము, ఎవరింట్లోనో ఏదో ఒక లాస్ జరిగి ఉంటుంది, ఏదో వాడు క్రాష్ అయిపోయి ఉంటాడు, కానీ వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీలో ఎటువంటి ఇంపాక్ట్ అయింది అది ఎప్పుడన్నా ఆలోచించారా? మీ ఫ్రెండ్కి జరిగితే, మీ తమ్ముడికి జరిగితే అసలు మొత్తము అంటే డిస్ట్రాట్ అయిపోతారండి. దే విల్ గో, అంటే మొత్తం సైలెన్స్ ఇంట్లో, అసలు చిన్నాభిన్నం అయిపోతుంది. అంటే ఒక ఇంట్లో చిన్నవాడు, లేకపోతే ఇంట్లో పెద్దోడు, లేకపోతే ఇంట్లో బ్రెడ్ విన్నర్ యాక్సిడెంట్ అయ్యి ఏదైనా అయిపోయిందంటే, కాలు పోవడం కానీ, చేయి పోవడం కానీ, లేకపోతే 2 కాళ్ళు పోవడం కానీ, పారాప్లీజిక్ అయిపోవడం కానీ, చనిపోవడం కానీ, అసలు ఎంత పెద్ద లాస్ అంటే అది. అంటే ఒక ఫ్యామిలీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. సో యాక్టివ్ సేఫ్టీ మాత్రమే కాదు, ప్యాసివ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన గవర్నమెంట్ చర్యలు చాలా నేను అప్రిషియేట్ చేస్తానండి, చాలా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే 6 ఎయిర్ బ్యాగ్స్ మ్యాండేటరీ చేశారు, ABS మ్యాండేటరీ చేశారు. ఇవన్నీ చేయడం వల్ల చాలా ప్రాణాలు, అంటే మీరు నమ్మరు తమ్ముడు, ఆల్మోస్ట్ 400 డెత్స్ ఎవ్రీ 24 hours. ఇది ఎప్పుడు వచ్చిన స్టాటిస్టిక్ అంటే మనం లాస్ట్ కలిసినప్పుడు 2 years బ్యాక్ కలిసినప్పుడు నేను చెప్పిన స్టాటిస్టిక్. ఇప్పుడు ఇంకా ఎక్కువ అయి ఉంటాయి, మేబీ కొంచెం తగ్గి ఉండొచ్చేమో మనం తీసుకునే చర్యల వల్ల, ప్రికాషన్స్ వల్ల. కానీ చెప్తున్నాను, అప్పుడు 400 డెత్స్ ఎవ్రీ 24 hours అంటే అది చాలా బిగ్ నెంబర్ అండి. అది ఎవరైనా అవ్వచ్చు, మన పొరుగు వాళ్ళు కావచ్చు, మన నేబర్స్ కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, మన సొంత తమ్ముడు కావచ్చు, మన చెల్లెలు కావచ్చు, ఎవరికి. ఇప్పుడు మొన్న ఒక యాక్సిడెంట్ జరిగింది, వాడు ఒక అమ్మాయిని గుద్దేసి చంపేసి అనదర్ రౌండ్ అని అరుచుకుంటూ పోతున్నాడు. ఎంత ధైర్యం ఉంటే వాడు అలా చేస్తాడండి? అంటే అసలు జీరో ఫియర్. ఏదైనా మా అయ్య చూసుకుంటాడు, మా డాడీ చూసుకుంటాడు, ఆయన మినిస్టర్. తప్పండి. అసలు పేరెంట్స్ అనేది ఎంత స్ట్రిక్ట్గా ఉండాలంటే, ఒక వాళ్ళ సొంత కొడుకు, వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్ తప్పు చేసినా వాళ్ళని శిక్షించడానికి వెనకాడకూడదు. అది దట్ ఈస్ ద మెసేజ్ యూ షుడ్ గివ్. ఇలా వాళ్ళని ఇంకా చేయి తమ్ముడు, ఇంకా చంపు, ఇంకా ఇద్దరిని చంపు, పైన మొత్తం బండి ఎక్కిచ్చేసే, ఇలా చెప్తే రేపు మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? రేపు పిల్లలు అనుకుంటారు, మనం కొడదామరా వీళ్ళు ఎవరికి తగిలితే ఏంది, మనం బయటకు వచ్చేయచ్చు, ఆడికేం కాలేదు, మనకేమవుతుంది.
డబ్బులు ఇచ్చి మనం కూడా మేనేజ్ చేసి చాలా చాలా బ్యాడ్ అండి. అంటే నా ఒక హంబుల్ రిక్వెస్ట్, రోడ్ రేజ్ అనేది రోడ్ రేజ్ complete, అండ్ ఆ ఒక యాక్సిడెంట్ సార్ చేసేసి వాళ్ళు ఫుల్ ప్రూఫ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు కఠినమైన శిక్ష ఎట్లా ఇవ్వాలంటే ఇంకోసారి అసలు భయం వాళ్ళు వేయాలి. భయం వేయాలి వాళ్ళకి. ఈ ఇట్లాంటి దాంట్లో ఇరుక్కుపోతే ఇంక బయటికి రాము అనే భయం వేయాలండి. సో అటువంటి చర్యలు తీసుకుంటే మాత్రము మనము ఈ సమాజాన్ని మనము ఇంకా ఇచ్చేయలేము. అండ్ సేఫ్టీకి సో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే జనాలు 30 లక్షల బండి కొంటారు, ఒక 30,000 హెల్మెట్ కొనరా అంటే 30,000 నేను ఎందుకు హెల్మెట్ అంత పెట్టాలి, 3,000కి ఏమైనా ఉంటే చూడరా, ఏమైనా డిస్కౌంట్ ఉంటే చూడరా, అరే 10,000 ఎందుకు తమ్ముడు? మీరు 30 లక్షలు పెట్టి బండి కొన్న స్థాయిలో ఉన్నప్పుడు మీకు 30,000 ఏ మాత్రం జస్ట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. అది నువ్వు ఆ బండి ఎంజాయ్ చేయడానికి, నువ్వు సేఫ్గా ఇంటికి రావడానికి, నువ్వు సేఫ్గా నీ పెళ్ళం పిల్లల దగ్గరికి వెళ్ళడానికి, మీ పేరెంట్స్ దగ్గర సేఫ్గా ఉండడానికి, వాళ్ళని చూసుకోవడానికి, నువ్వు వేరే బండిలు ఎంజాయ్ చేయడానికి బ్రతుకుండాలి కదా. నువ్వు రేపటి దినము నువ్వు మంచిగా నడిపించచ్చు, వెనకాల నుంచి ఎవడో ఒకటి గుద్దేస్తా అప్పుడు నువ్వు రెడీగా ఉండాలి కదా. ఇప్పుడు మొన్న ఏమైంది, ఒక రైడ్కి వెళ్ళేసి వస్తున్నామండి విజయవాడలో. అబ్బాయి అంత రైడ్ అంతా అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది, బ్యూటిఫుల్ సన్సెట్, మేము హ్యాపీగా వెళ్తున్నాము. ఒక అతను ఎర్టిగాలో నడిపిస్తున్నాడు, నిద్ర వచ్చేసింది ఆయనకి, నిద్రపోయాడు. నిద్రపోతే ఏమవుతుంది, బై డిఫాల్ట్ స్టీరింగ్ లాక్ అయిపోయింది, ఆయన ఇట్లా పడిపోయాడు, బండి ఇట్లా వచ్చేసిందండి. వాడు ఇట్లా వెళ్తున్నాము, నేను వెనకాల ఉన్నాను, వాడిని వచ్చి గుద్దితే వాడు ఇట్లా లేచాడండి, మొత్తం గాల్లో ఇట్లా లేచి పల్టీలు కొట్టి మన టాలీవుడ్ సినిమాలో ఎట్లా ఎగురుతారు హీరోలు కొడితే అట్లా ఎగిరాడు, ఎగిరి కింద పడి హైవే మీద ఎంత డేంజరస్ ఉంటుంది, వెనకాల నుంచి వచ్చే అపాయం మనకు చెప్పలేమండి. మనం జాగ్రత్తగా ఉన్నా ఫ్రమ్ బిహైండ్ యూఆర్ నాట్ రెడీ. ఫ్రంట్ నుంచి నువ్వు ఆల్రెడీ ఉంటావు, సరే బస్సు వస్తుంది అంటే నువ్వు ఇటు వెళ్ళడం అటు వెళ్ళడం, ఇట్లా ఎవడో నిద్రపోయి వచ్చి గుద్దేశాడంటే. మొన్న ఇతనికి వేరే మోటో బ్లాగర్ కూడా జరిగింది, ఆయన ఒక 2-3 years బ్యాక్, ఫేమస్ మోటో బ్లాగర్, ఆయన పేరు చెప్పదలుచుకోలేదు, కానీ ఆయన ఈరోజు బ్రతుకున్నాడంటే అది కేవలం గాడ్స్ గ్రేస్. వెనకాల నుంచి వచ్చి గుద్దేసి బండి స్టక్ అయిపోయింది వెహికల్లో, సో అది స్టక్ అయింది కాబట్టి వాడు బ్రతికాడు. అది స్టక్ కాకపోతే ఖచ్చితంగా అది సీరియస్ యాక్సిడెంట్ అయ్యేది. సో నా సజెషన్ బీ ఆల్ ద గేర్ ఆల్ ద టైమ్ అని చాలా మంది అంటూ ఉంటారు. ఆ ఆల్ ద గేర్ ఆల్ ద టైమ్ అంటే ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతుందో మనకు తెలియదు. సో ఇది 40,000 అండి ఈ జాకెట్, ఓన్లీ జాకెట్ 40,000 అండి. మళ్ళీ రైడింగ్ ప్యాంట్ సపరేట్, బూట్స్ సపరేట్. ఈ బూట్స్ ఆల్మోస్ట్ 38,000 అండి, గార్నే బూట్స్ అంటారు. సో నీకు ఇక్కడ షిన్ వరకు ప్రొటెక్షన్. రేపు ఇప్పుడు ఆ రోజు నేను చెప్పాను కదండి గుద్దాడని, వాడిది ఇక్కడ వరకు ఉంటాయి ఆఫ్ రోడ్ బూట్స్. వాడు ఇక్కడ గుద్దినాడు కానీ వాడికి ఒక్క బోన్ ఫ్రాక్చర్ కాలేదండి. మసిల్ టేర్ ఏదో అయింది, వాడు 2 days నడిపేయలేకపోయాడు బండి, కానీ ఫ్రాక్చర్ కాలేదు. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ ఆ షూ తీసుకుందండి. ఆ షూ కాస్ట్ 38,000, కానీ వాడు కాలు కాపాడింది. ఆ కాలు వాల్యూ దానికంటే ఎంత ఎక్కువ. వాడు ఇంకా జీవితాంతం వాడు కాలు లేకుండా బ్రతకడం కంటే ఒక 38,000 వాడు ఒక నెలంతా కష్టపడితే, ఒక వారం కష్టపడితే వాడు సంపాదించవచ్చు. సో దయచేసి మీరు అందరితో మనవి ఏంటంటే, రైడింగ్ గేర్ మీరు ఇన్వెస్ట్ చేయండి. అది మీ ఒక లైఫ్, మీకు ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తుంది లైఫ్లో, మిమ్మల్ని ఎటువంటి అపాయం నుంచి అయినా కాపాడుతుంది. సో నేను ₹1,00,000 హెల్మెట్ కొనాలని చెప్పట్లేదు. ఇది గార్నే బ్రాండ్ అండి, మోటో జీపీ స్టాండ్ గార్నే బ్రాండ్, ఇది డైనీసీ బ్రాండ్. అండ్ అది ఏజీవి పిస్తా జీపీఆర్ఆర్. నేను అది కొనమని చెప్పట్లేదు. హెల్మెట్ కాస్ట్ ఎంత? 1,25,000, ₹1,25,000. సో అది ఏంటంటే హై స్పీడ్ ఇంపాక్ట్, అది మోటో జీపీ రైడర్స్. నాకు ఒక డ్రీమ్ ఉండే, అందుకని చాలా డబ్బులు ఇచ్చేసి కొనుక్కున్నాను. కానీ నేను అందరు ఇదే కొనాలని చెప్పట్లేదు. ఏజీవీలోనే మీకు 15,000 హెల్మెట్ ఉంది, 20,000 హెల్మెట్ ఉంది, మీకు కేవైటీ అనే బ్రాండ్ ఉంది, లేకపోతే వేరే బ్రాండ్స్ ఉన్నాయి, దాంట్లో 10,000 హెల్మెట్స్ ఉన్నాయి, 7,000 హెల్మెట్ హెచ్జేసీ బ్రాండ్ ఉంది. సో ఏ బ్రాండ్ అనుకోనండి, నేను ఏ బ్రాండ్ ఎండార్స్ చేస్తలే, వీళ్ళేం మనకు డబ్బులు ఇస్తలేరు ఈ బ్రాండ్ మీ ప్రమోట్ చేయండి అని. మనకి ఏది బెస్ట్. ఇప్పుడు నాకు వైఫ్ డాటర్ ఉన్నారండి, నా రెస్పాన్సిబిలిటీ అండి, నేను సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. సో నాకు బెస్ట్ కేర్ ఉంటే నాకు అంత ఛాన్స్ ఎక్కువ. నేను రేపు క్రాష్ అయితే కూడా ఇది కాపాడుతుంది నమ్మకం నాకు, ఎందుకంటే నేను అంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి కొన్నాను. అండ్ ఒకసారి అంటే ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నారు అంటే, నిజంగా సేఫ్టీ గేర్ మనం వేసుకునే ఆ సేఫ్టీ గేర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని తెలియజేయడానికి. అన్నకి తల అజిత్తో పరిచయం ఉంది. సో ఆయన కూడా ఒక సినిమా షూటింగ్ లో మన హైదరాబాద్ లో జరిగింది, డొకాటి మాన్స్టర్ అనుకుంటా కదా బైక్. లేదు, అది ఎంవి అగస్టా. సో దాని మీద స్క్రాష్ అయింది. దెన్ హీ సెడ్, ఒక తమిళనాడులో ఐ థింక్ యూత్ లో రైడ్ సేఫ్ అనే దానికి సంబంధించి గేర్ ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. సో
అంటే సూపర్ స్టార్ అయినా సరే, ఒక కామన్ మ్యాన్ అయినా సరే, లైఫ్ ప్రాణం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా వాల్యుబుల్. సెకండ్ ఛాన్స్ లేదు తమ్ముడు ఉండదు. దీంట్లో. పబ్జి గేమ్ కాదు, రీస్టార్ట్ కొట్టగానే మన 100% హెల్త్ తో మళ్ళీ వచ్చి కూర్చొని రెడీ లెట్స్ గో అని ఇట్లా వస్తాడు కదా, ఇట్లా దుంకుతాడు, మళ్ళీ జప్ జప్ అని వెళ్తాడు. ఇలా కుదరదండి. లైఫ్ లో సెకండ్ ఛాన్స్ లేదు, రీటేక్ లేదు. ఇది సినిమా కాదు ఏదో స్ట్రింగ్స్ పెట్టి అది పెట్టి మనకి ఇది చేయడానికి. ఒక్కసారి అయిందంటే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేం, అండు బటన్ లేదు మనకి. సో దయచేసి మిమ్మల్ని మనవి చేస్తున్నాను, సేఫ్టీ పరంగా మాత్రం మీరు కాంప్రమైజ్ అవ్వకండి. మీ నిజంగా మీ ఫ్రెండ్స్ని మీరు ఇష్టపడితే, మీ ఫ్యామిలీని మీరు ఇష్టపడితే, మీ పెళ్ళాము, మీ వైఫ్, మీ చిల్డ్రన్, మీ పేరెంట్స్ని మీరు రెస్పెక్ట్ చేస్తే, వాళ్ళ కోసం చేయాలనుకుంటే ఫస్ట్ మనని మనం కాపాడుకోవాలి. దానికోసం మీరు ఇన్వెస్ట్ చేయడంలో ఏ తప్పు లేదు. వండర్ఫుల్ అన్న. సో ఇక ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు మీ ఫేవరెట్ బైక్ ఏంటి, మీరు గేర్ యూస్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డీనోతో ఒక పాడ్కాస్ట్ కూడా రాబోతుంది అబౌట్ ఆటోమోటివ్కి సంబంధించిన డిఫరెంట్ లేటెస్ట్ అప్డేట్స్తో పాటుగా హైదరాబాద్లో ఎలాంటి ఈవెంట్స్ రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ అనేది, దానికి సంబంధించి ఒక పాడ్కాస్ట్ కూడా రాబోతుంది. సో స్టే ట్యూన్. నెక్స్ట్ పాడ్కాస్ట్లో కలుద్దాం అందరినీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో Pleasure. we'll meet in the podcast. Hats off to iDream Media for taking such noble initiative, and I'm sure very good quality content is going to follow. So stay subscribed to iDream Media.